హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో అలాగే మనమైతే చాలా రోజుల నుంచి అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్ వీడియోస్ అనేది నేను పెట్టడం లేదు. ఎందుకంటే మనకు లిఫ్టింగ్ కంప్లీట్ అయిపోయింది. లిఫ్టింగ్ కంప్లీట్ అయిపోయాక మనకు లిటర్ అనేది సేల్ కాలేదు. సో అందుకనే నేనైతే ఇన్ని రోజుల కూడా వీడియో అయితే తీయలేదు. సో మనకు 2 days బ్యాక్ అయితే మనకు లిటర్ తీయడం అయితే జరిగింది. సో ఈ రోజుకైతే కంప్లీట్గా మనకు ఎరువు అనేది తీసివేసడం అయితే కంప్లీట్గా అయిపోయింది. సో వాళ్ళైతే మీరు చూస్తున్నట్టయితే ఈ విధంగా అయితే నేనైతే ఎరువు అయితే కంప్లీట్గా తీసడం అయితే జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ దీన్ని మనం ఏం చేయాలంటే, సో ఎర్రమన్ను ఉంటుంది కదా, ఎర్రమట్టి అనేది ఎక్కడెక్కడ గుంతలు అయితే ఉన్నాయో ఆ గుంతలలో పోసుకోవాలి మొత్తం. సో షెడ్ మొత్తం పోసేసుకొని, సో ఈ మీ చిప్పలు ఉంటాయి కదా, సో ఈ చిప్పలు అనేది తీసి బయట పెట్టుకోవాలి. సో ఇది మట్టి పోసుకున్నాక 1 day మనం వాటర్ కొట్టుకుంటూ ఈ పరదలకు కూడా వాటర్ కొట్టేసుకోవాలి. ఈ కింది పరదలు అనేటివి మనం తీసి యథావిధిగా మనం కింది పరదలు కూడా ఎత్తేసుకోవాలి. సో పరదలకు అండ్ కింద మట్టి పిల్లలు ఉంటాయి కదా, మనం మట్టి చల్లినాక సో వీటిలకు అనేది మనం చల్లుకుంటూ వాటర్ అనేది కొట్టుకుంటూ వెళ్ళాలి. సో తర్వాత నెక్స్ట్ డే మనం ఏం చేయాలంటే ఇది వాటర్ మళ్ళీ కొట్టుకుంటూ ఇది అలుకుడు అనేది చేసుకోవాలి. సో ఈ చిప్పలన్నీ మనం బయట పెట్టినాం కదా, సో టోటల్ అలుకుడు కంప్లీట్ అయిపోయినాక మనం సో ఇవన్నీ కడిగి సో మళ్ళీ లోపల పెట్టుకోవాలి. సో ఈ ప్రాసెస్లో మనకు 2-3 days అయితే అవుతుంది. సో అదేవిధంగా సో చాలామంది కూడా మనకు సబ్స్క్రైబర్ ఏమంటున్నారు అంటే, లిఫ్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, రిజల్ట్ గురించి చెప్పండి బ్రో అని అంటారు. సో బుక్ పెట్టండి అని అంటారు. మనకి ఈ కంపెనీలో అయితే మన బుక్ ఇవన్నీ ఏం పెట్టరు, మనకు రిజల్ట్ గురించి అయితే చెప్తారు. రిజల్ట్ ఏంటంటే, సో మనకు వచ్చేసి ఎఫ్సిఆర్ వచ్చేసి మనకు 1.77 వచ్చింది ఎఫ్సిఆర్. సో అదేవిధంగా మనకు పీసీ వచ్చేసి 96 వచ్చింది మనకు. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేసా ఏంటంటే ఈసారి అయితే మనకు రిజల్ట్ 94-93 దాకా రావాలనుకున్నా. కాకపోతే ఏంటంటే మనకు కాస్ట్ ఎక్కువ పడ్డది. సో అందువల్ల మనకైతే 96 అయితే వచ్చేసిందండి. సో 96 కంటే మనకు అమౌంట్ వచ్చేసి మనకు ఎంత జీసీ ఎంత కట్టిస్తారంటే ₹5.93 కట్టిస్తారు మనకు. సో ₹5.93 కట్టిస్తారు అన్నప్పుడు మనము సో మన ఎన్ని చిక్స్ పోయినాయి దాన్ని బట్టి వెయిట్ బట్టి మనం చూసుకోవాలి ఎంత రిజల్ట్ వచ్చింది అనేది ఏందనేది. సో నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశా 94-93 దాకా వస్తుందని, కాకపోతే కొంచెం రాలేదు. సో చూద్దాం నెక్స్ట్ టైం మన బ్యాచ్. సో మనం తగ్గొద్దు, ఎందుకంటే తక్కువ వచ్చింది కదా అని మనం అది చేసుకోవద్దు. ఎందుకంటే ఒక్కో టైంలో వస్తుంటుంది రిజల్ట్, ఒక్కో టైంలో రాదు. అయినా కానీ మనకు అమౌంట్ అనేది మినిమం అంటే మనకు 4.5 కట్టిస్తారు. సో మనకు రిజల్ట్ బట్టి మనకు పెంచుతారు. ఇప్పుడు మనకు 96 వచ్చింది కాబట్టి ₹5.94 ఇట్లా కట్టిస్తారు. అదే 95 వస్తే ₹6 చిల్లర కట్టిస్తారు. అదే 94 వస్తే ఇంకా కట్టిస్తారు. 93 వస్తే మనకు 97 ₹7 లెక్క కట్టిస్తారు. ఓకేనా. సో ఇది ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకైతే అర్థమవుతుంది, వేరే వాళ్ళకంటే అర్థం కాదు. ఈయన ఏమేమి అన్నాడో ఏందో అని మీరు అర్థం కాక మీరు ఏమంటారంటే మళ్ళీ బుక్ పెట్టండి సార్, మాకు ఇది పెట్టండి అని అంటారు. అదేం లేదు, మన వెయిట్ మన చిక్స్. ఇంకోటి వచ్చేసి మీకు చెప్పలేదు ఏంటంటే, మనకు యావరేజ్ వెయిట్ వచ్చేసి 2.55 వచ్చింది మనకు. యావరేజ్ వెయిట్ మొత్తంలో 2.55 వచ్చింది. మనకు లిఫ్టింగ్ స్టార్ట్ అయింది ఏంటంటే 44 నుంచి మనకు లిఫ్టింగ్ స్టార్ట్ అయింది. అదేవిధంగా 44 స్టార్ట్ చేసినాక మళ్ళీ మనకు 48లో మనకు కంప్లీట్ అయిపోయింది లిఫ్టింగ్ అనేది. సో మనకు యావరేజ్ వెయిట్ అంత వచ్చింది. దాన్ని బట్టి మన బర్డ్స్ అనేటివి 7,256 బర్డ్స్ అనేటివి మనకి లిఫ్టింగ్ అయితే జరిగింది. సో మీకు కూడా తెలుసు 7,236 బర్డ్స్కు మనకు క్యాల్కులేట్ చేసుకొని మనకు జీసీ వేసుకుంటే ఆటోమేటిక్గా మీకు కూడా అర్థమవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనకైతే రిజల్ట్ అనేది వచ్చింది. సో మళ్ళీ మనము ఏమేమి స్టార్ట్ చేస్తామో ఆ వీడియోస్ అయితే కంపల్సరీ పెడుతూనే ఉంటా. సో నెక్స్ట్ మళ్ళీ మనకు కొంచెం టైం పడుతుంటుంది, ఎందుకంటే కొన్ని వేరే పనులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ పనులు పూర్తి అవుతాయి. సో ఇప్పుడు మనకైతే ఎరువు అయితే తీయడం అయితే కంప్లీట్ అయిపోయింది.
సో నెక్స్ట్ డే నుంచి అయితే మనం అయితే ఇవన్నీ చల్లుకొని సో అలుకుడు చేసుకొని మనం టైం అయితే తీసుకుందాం. ఎందుకంటే అలుకుడు కాగానే కూడా మనం చిక్స్ అయితే దించుకోము, ఎందుకంటే కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. సో ఎంత మంచిగా గ్యాప్ ఉంచుకుంటే అంత మనకు డిసీజ్ అనేది ఏవి రావు. సో ఇదైతే మనము కంప్లీట్ అయితే చేసుకుందాం. సో డైలీ నేను ఏమేమి చేస్తానండి ఆ వీడియోస్ అయితే నేను కంపల్సరీ పెడతాను, ఓకేనా. సో అంతవరకు అయితే ఎవరైతే మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.